గురించి చిన్న పాయింట్లో చెప్తాను. ఎనీ గుండె ఆపరేషన్ దాంట్లో బేసిక్గా మనం బైపాస్ చేయాల్సినటువంటి రక్తనాళాల్లో ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయా, మల్టీ బ్లాక్స్ ఉన్నాయంటే ఒక రిస్క్ ఫ్యాక్టర్. రెండోది ఎల్వి డిస్ఫంక్షన్ అంటారు, అదే పంపింగ్, హార్ట్ పంపింగ్. 27% అంటే నేను చదువుకున్న రోజుల్లో ఆ సర్జరీలు చేసేవాళ్ళం కాదు. మేమే ఎందుకు రిస్క్, తలనొప్పి ఎందుకు, ఏమన్నా అయిపోతే మళ్ళీ ఇంటి వచ్చి మాకు అలా పడుకోవడం ఎన్ని అవసరం అని చెప్పేసి మేమే వదిలేసేవాళ్ళం. ఆ రోజుల్లో అసలు చేసేవాళ్ళం కాదు. నేను 20 years బ్యాక్ నేను ఎంసీఏ చేసినప్పుడు న్యూస్. ఇప్పుడు రానంటే టెక్నాలజీ, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత చేస్తా ఉన్నాం ఇప్పుడు. సో దానివల్ల అది ఒకటి. సో ఎల్వి డిస్ఫంక్షన్ అయితే చాలా రిస్క్ ఫ్యాక్టర్. అది ఎంత తక్కువగా ఉంటే అంత రిస్క్ ఎక్కువగా ఉంటుంది, చనిపోయేదానికి ఆస్కారం ఉంటుంది ఆపరేషన్. దాని తర్వాత మూడోది షుగరు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టరే. షుగర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఇన్ఫెక్షన్స్ అన్నిటి రావడము, దాని తర్వాత హార్ట్కి మనం బైపాస్ చేసిన రక్తం రావడం, మళ్ళీ వెంటనే బ్లాకులు రావడం అటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాలుగోది సర్జరీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో ప్రతి సర్జరీ నేను ఎంసీ చేశాను, నేను కార్డియాక్ సర్జరీలో నేను చేసేస్తాను ఆపరేషన్ అనుకోవడం కూడా అది అందరూ చేయలేరు. ఎందుకంటే ఇది మన ఎవరెస్ట్ పర్వతం ఎక్కడము, చిన్న కొండ ఎక్కడం ఎంత తేడా ఉంటుందో అంత ఉంటుంది. గుండె సర్జరీలో ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి ఉండేది 2 mm సైజు రక్తనాళాలు ఉంటాయి. ఆ 2 mm సైజు రక్తనాళాలకి ఇంకొక 2 mm సైజు రక్తనాళాన్ని మనం కుట్టితే దాంట్లో బ్లడ్ పోవాలి. ఆ కుట్టినప్పుడు ఎడ్జ్ టు ఎడ్జ్ బ్లడ్స్ తీసుకోవడం అనేది ఒకటి. రెండోది ఏ రక్తనాళం బ్లాక్ ఎంత ఉందనేది మనకు ఒక ఐబాలింగ్ ఎక్స్పీరియన్స్ అంటారు దాన్ని, అటువంటివి కానీ. సో ఇవన్నీ కూడా అంటే ఎక్స్పీరియన్స్ చాలా మ్యాటర్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క పేర్లు చెప్పడం బాగుండదండి. ఏదో ఒక హాస్పిటల్ పోతాం, ఎవరున్నారో మీకు తెలియదు, పేషెంట్కి తెలియదు, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో తెలియదు, ఆయన గురించి పెద్దగా తెలియదు. ఏదో మనం ఆ మంచి ఫేమస్ హాస్పిటల్కి వచ్చేసాం కాబట్టి ఆపరేషన్ మంచిగా జరుగుతుంది అనుకోవడం కూడా అంత ఈజీ కాదు. కాబట్టి ఏదైనా సరే ఇవన్నీ కూడా ఏంటంటే వైటల్ ఆర్గాన్స్, హార్ట్, బ్రెయిన్, ఇటువంటివన్నీ కూడా ఇటువంటి ఆపరేషన్ పోయేటప్పుడు ఒక ఎక్స్పీరియన్స్, ఒక పేరున్నటువంటి హాస్పిటల్, దాంట్లో ఉన్నటువంటి సర్జన్స్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటి అనేది కొంచెం ఎంక్వైరీ చేసి పోవడం అనేది పోవాలి. అది మీకు అందరికీ చెప్తున్నాను. నేను అందరికీ కూడా ఎవరికన్నా మిమ్మల్ని అడిగినా కూడా ఈ సలహా చెప్తూ ఉండండి. ఇప్పుడు అయిపోయిన వాళ్ళలో నేను సర్జరీ చేస్తానంటే కాదు. సో ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి వాళ్ళకే ఈ సర్జరీలన్నీ చేయగలరు. వాళ్ళకే ఈ డెత్స్ మార్టాలిటీ ఎక్కువ లేకుండా ఎక్కువ మంది సర్వైవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది.